మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. 31 మంది లబ్ధిదారులకు సంబంధించిన 32,52,064 రూపాయల చెక్కులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంగళవారం కావలి టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు మొత్తం 1433 మంది దరఖాస్తు చేసుకోగా 1049 మందికి 8,53,78,180 రూపాయలు అందించడం జరిగిందన్నారు. మరో 384 మంది లబ్ధిదారుల దరఖాస్తులు ప్రాసెస్ లో ఉన్నాయని, వెరిఫికేషన్ అనంతరం వారికి కూడా చెక్కులు అందజేయబడతాయని తెలిపారు. కొండబిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, గుడి అభివృద్ధికి ముందుకు వచ్చిన దాతలను ఈ సందర్భంగా అభినందించారు. కావలి నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతున్నదని, రామాయపట్నం పోర్టు పూర్తవుతుందని, బీపీసీఎల్ కు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారని, దగదత్తి ఎయిర్పోర్టు కు ఏప్రిల్లో భూమి పూజ జరగనున్నదని తెలిపారు. మై టీడీపీ యాప్ చక్కగా వినియోగించిన కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలిపట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, బోగోలు మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, అల్లూరు మండల అధ్యక్షులు బండి శ్రీనివాసుల రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని సహాయం చేయమని కోరటం. 1433 మంది అప్లై చేస్తే 1049 మళ్ళా కూడా చెక్కులు ఇవ్వాలని ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు, మన రాష్ట్ర మంత్రి వర్యులు, భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా సాగర్ డిఫెన్స్ కంపెనీ అటువంటి. నమస్కారాలు. ఈరోజు మన కావలి నియోజకవర్గంలోని ఎవరికైతే హెల్త్ బాగాలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని సహాయం చేయమని కోరటం జరిగిందో, వారిలో ఇప్పటి వరకు 1433 మంది అప్లై చేస్తే 1049 మందికి ఈరోజు వరకు చెక్కులు రూపంలో ఇవ్వటం జరిగింది. ఈ రోజున ఒక 31 మందికి మళ్ళా కూడా చెక్కులు ఇవ్వాలని ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మనకు కావాలని పంపడం జరిగింది. కాబట్టి ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మొదట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను కావలి నియోజకవర్గంలో కనీవిని ఎరుగిన రీతిలో ఆగమ శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల మేరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం, కావలి నియోజకవర్గ ప్రజానందరూ కూడా దేవుణ్ణి దర్శించినందుకు కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గుడి అభివృద్ధికి ముందుకు వచ్చినటువంటి దాతలందరినీ కూడా కావలి నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఇంకొక మైలురాయిగా కావలి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అనేది మనం అందరం అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ రోజున రామాయపట్నం పోర్టు వర్కులు పూర్తవుతున్నాయి. బీపీసీఎల్ కంపెనీని
తొందరలోనే ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతుంది.